కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వైఎస్ షర్మిల గారు ప్రకటించడం జరిగింది. ఎల్లుండి అనగా జనవరి 4న రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఢిల్లీలో వైఎస్ షర్మిల గారు చేరబోతున్నారు. ఆమెతో పాటు దాదాపు 40 మంది వైఎస్ఆర్టీపీకి సంబంధించిన నేతలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులుగా ఉన్న కొందరు నాయకులు కూడా వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాము అని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ఆర్ సిపికే కోలుకోలేని దెబ్బ తగులుతుంది అని రాజకీయ విశ్లేషకులు అన్న మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. వైఎస్ షర్మిల ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అడ్డుకోవాలని కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కొందరు ప్రయత్నాలు చేశారు. కానీ వైఎస్ షర్మిల మాత్రం ఈరోజు కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని ఈ రోజు సమావేశం పూర్తయిన తర్వాత వైఎస్ షర్మిల ప్రకటన చేయడం జరిగింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జరగొద్దనుకున్నారో అదే జరుగుతుండడంతో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులు, అలాగే టికెట్ రాదేమో అని డౌట్తో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఎలా ఆపగలరు? వాళ్ళని ఎలా వైఎస్ఆర్సీపీలో ఉండేటట్టు నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అలాగే చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతాని ప్రకటన చేయడంతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్పందించబోతున్నారు? ఇంతకీ వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపా లేక వైఎస్ షర్మిల వైపా అనేది ఆసక్తికరంగా మారిపోయింది. మొత్తానికి షర్మిల నిర్ణయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి అతి త్వరలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల చేరికపై ఎలా స్పందిస్తారో.